నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఇక్కడ ఫిజికల్గానే దావీదుకున్నటువంటి శత్రువులు, ఆయన ఫిజికల్గా శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచన చేస్తే ఈ చెడు వ్యసనాలకి, మనుషుల బలాత్కారానికి, పాపానికి మనకంటే ఎక్కువ శక్తి ఉంటుంది. అయితే దేవుడు వాటికంటే ఎక్కువ శక్తిని మనకిచ్చి నడిపించటానికి సమర్థుడు, అందులో సందేహం లేదు. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే, ఇన్ జనరల్ ఏంటంటే, వాటికి మనకంటే శక్తి ఎక్కువ ఉంది. అందుకే మనుషులు దానికి లోబడిపోతున్నారు. ఎందుకు? వాటికి ఎక్కువ శక్తి ఉంది. అక్కడ దావీదు దేవుని దగ్గర హానెస్ట్గా చెప్పాడు, ప్రభా, నన్ను తరుముతున్న వాళ్ళు నాకంటే బలవంతులు, నాకంటే బలిష్ఠులు, కాబట్టి నువ్వు సహాయం చేస్తే తప్ప నేను వారిని జయించలేను. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే మనము దేని చేతైనా ఏలబడుతున్నాము, పాపం వెళ్తూ ఉందా, మనుషుల బలాత్కారం మనం వెళ్తూ ఉందా, మనం గ్రహించి దేవుని దగ్గర హానెస్ట్గా ఒప్పుకోవాలి. ప్రభా, నేను దీంట్లో పడిపోతున్నాను, ఇది నన్ను ఏలుతూ ఉంది, నన్ను ఏలాల్సింది ఇది కాదు, నీ సమాధానం నన్ను ఏలాలి, నాకు సహాయం చేయండి అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి.